ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాక్షి ఉంటున్న మీ అందరికీ హృదయపూర్వక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చిన్న ప్రార్థన చేసుకుని యొక్క సాక్ష్యాన్ని ప్రార్థించుకున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవుడా, సర్వశక్తిమంతుడా, నీ వందనాలు. నీ నామమును బట్టి ప్రభువా, జీవితంలో జరిగిన కొన్ని విషయాలు సాక్ష్యంగా పంచుకోవడానికి మీరిచ్చిన కృపను బట్టి నీ వందనాలు చెల్లిస్తూ మీకే మహిమ కలుగునట్లు సహాయం దయచేయమని యేసు క్రీస్తు నామంలో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పేరు యేసుపాదం. మాది గుంటూరు జిల్లా ప్రతిపాటు. మా నాన్నకి మేము ఐదుగురు కొడుకులమి. మేము మరి నాన్న వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. మరి జీవితంలో బాల్య దినంలో మరి ఐదుగురం కూడా మరి చదువుకోలేదు. నేను స్కూల్కి వెళ్ళేవాడిని. స్కూల్కి వెళుతూ కూడా మరి అనేకమైన కార్యక్రమాల్లో ఉంటూ దేవునికి దూరంగా ఉండేవాడిని. స్కూల్కి వెళ్తూ చదువు కూడా చదువుకునేవాడిని కాదు. అలాగా నా జీవితం అంతా కూడా నామకార్థంగా చర్చికి వెళుతున్నా కానీ దేవునికి దూరంగా ఉంటూ దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తూ ఉండేవాడిని. అలాగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మరి నా జీవితంలో ఏదో తెలియని ఒక బాధ, ఒక వేదన అనేది వచ్చింది. మరి ఏదో నేను పోగొట్టుకున్నట్టు చింత, వేదన అనేది నా జీవితంలో ఉంది. ఎందుకనగా మరి నేను మరి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఒక అతను దైవజనుడు వచ్చి మరి ఆ దేవుని మందిరానికి వస్తే నీకు మంచిగా స్వస్థత కలుగుతుందని చెప్పాడు. కానీ నేనైతే వ్యతిరేకించాను, ఎగతాళి చేశాను, ఆయన దూషించాను, ఆయన మీద పాస్టర్ గారి మీద కోపపడ్డాను. ఆయనను సరే ఆయన నన్ను విడిచిపెట్టకుండా పట్టుదల కలిగి మరి గుంటూరు చీరాల స్టువర్ట్పురం కూటాలకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని కృపను బట్టి దేవుడు నన్ను ఆ యొక్క జాషువా డానియల్ గారు చెప్తున్న వాక్యం నా హృదయానికి తాకి వెంటనే పశ్చాత్తాపంతోనే మరి దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయటం మొదలు పెట్టాను. ఒంటరిగా వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగా రోజు ఆ వాక్యం వినడం, ఈవినింగ్ వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉండగా మరి నాకు దేవుడు నేను చిన్నప్పటి నుండి ఎలాగ జీవించానో, ఏ పాపములు ఎలాగా ఇతరులను దూషిస్తూ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవిస్తూ దేవునికి అవమానకరంగా జీవిస్తూ నేను ఎలా ఉన్నానో అవన్నీ కూడా దేవుడు నాకు మరి ఎంతగానో ఆ దర్శనంలో చూపించాడు. వెంటనే నేను పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించు, నాలాంటి పాపిని కూడా క్షమిస్తావా అని ఒప్పుకొని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మారుమనసు పొందాను. వెంటనే మరి కొన్ని 2-3 సంవత్సరాలు ఉన్న తర్వాత మరి అబ్రహాం గారు, ఆలిస్ గారు, ఆత్మీయ తల్లిదండ్రులు వారి దగ్గరికి వెళ్ళి వారి మందిరానికి వెళుతూ వారి దగ్గర పరిచర్య చేస్తూ దేవునికి దగ్గరగా ఉంటూ అలాగా ఒక 2 years చేసిన తర్వాత నేను బాప్తీసం తీసుకున్నాను. బాప్తీసం తీసుకుని దేవుని సన్నిధిలో ముందుకు వెళుతున్నాను. మరి కొన్నిసార్లు నా జీవితంలో దేవుని మందిరంలోకి వెళుతూ కూడా దేవునికి సన్నిధిలో ఉంటూ కూడా బాప్తీసం తీసుకుని కూడా సాతాను యొక్క ఊరిలో పడిపోయి, సాతాను యొక్క హస్తాలలో బిగుసుకుపోయి ఆ జీవితంలో నెమ్మది లేదు. దేవుని మందిరానికి వెళుతున్నాను కానీ చెడు క్రియలు, చెడు అలవాట్లు, చెడు తలంపులు, చెడు మాటలు నా జీవితంలో పోలేదు. అప్పుడు నా ఆత్మీయ తండ్రి నన్ను ఎంతగానో దగ్గర చేర్చుకొని మరి ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు నేను ఇక రోజు దేవునికి దగ్గరగా అవ్వటం జరిగింది. అలాగా ఉంటూ కొన్ని రోజులకి మరి దేవుని దగ్గర ఉంటూ ఉండగా మరి నాకు వివాహం అయింది. దేవుని దగ్గర వివాహం అయిన తర్వాత మరి వెంటనే కొన్ని రోజులకి మరలా మా పాప మొదటి పాప దివ్య పుట్టింది. ఆ తర్వాత నేను ఇక కొన్ని సంవత్సరాలు ఆ పత్తిపాటులో ఉంటూ దేవుని మందిరానికి వెళుతూ మరి ఒల్లూరు, అనేక తృప్తిపాడు, గోగులుగూడి అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి సువార్త ప్రకటిస్తూ మరి ఆ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరములో దైవ సేవకుల దగ్గర ముందుకు వెళుతున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలా ఉన్న తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మరి నేను కరీంనగర్ పనికి రావడం జరిగింది. కరీంనగర్ పనికి వచ్చి అక్కడ పని చేసుకుంటూ మరి ఆదివారం ఒక మందిరానికి వెళ్ళేవాడిని. వెళ్ళి అక్కడ వాక్యం వింటూ ఉండేవాడిని. పాస్టర్ గారు కృపరాజు దైవజనులు పాస్టర్ గారు నా దగ్గర తీసుకొని మరి వారి చర్చిలో కొంత నన్ను పరిచర్యలో వాడుకుంటున్నాడు. అలాగా కరీంనగర్లో కొన్ని గ్రామాలు మేము తిరుగుతూ ఉన్నాం. అలాంటి సమయంలో నాకు కూడా బాగా భారం కలిగింది. మరి లోకములో పని అనేది అందరూ చేస్తారు, కానీ దేవుని పని అనేది కొందరే చేస్తారు. ఏ విధంగా అయినా దేవుని పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. దేవుని పని భారంతో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొన్ని రోజులు గడిచిన తరువాత మరి మందమరి నుండి ఒక దైవజనుడు వచ్చి మరి పాస్టర్ గారు కావాలి, ఒక మందిరం ఉన్నది, సంఘం ఉన్నది, దైవజనుడు లేడు. మరి ఈ సమయంలో మరి యేసుపాదం పాస్టర్ గారిని దైవజనుడిగా పంపిస్తారని అడిగినప్పుడు నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నేను కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి
దేవుని పిలుపుతో నేను వస్తానని చెప్పి అన్నాను. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను దేవుని సన్నిధిలో. చేసినప్పుడు నేను ప్రభువా నీ పరిచర్యకి సంపూర్ణంగా సమర్పించుకొని ఈ పరిచర్యకి వెళ్ళాలా, లేక పని చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఉండాలని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపించాడు. నేను ఒక మందిరంలో నిలబడి ఉన్నాను. మందిరంలో మరి చాలా మంది సంఘం ఉన్నారు. నేను బయట నిలబడి చూస్తూ ఉండగా ఒక దైవజనుడు ఒక ఆయన దర్శనంలో ఒక సంచి బైబిల్ తీసుకొని లోపలికి వెళుతూ వెనక తిరిగి మరలా దగ్గరకు వచ్చి నన్ను భుజం మీద చేసి అలాగా లోపల మందిరంలో తీసుకువెళ్ళాడు. బలిపేట మీద నిలబెట్టి ఉన్నాడు. అక్కడ మందిరంలో ఉన్న వారికి కొంతమంది గాయాలు ఉన్నాయి, కొంతమంది వికారంగా ఉన్నారు. ఆ మాస్టర్ గారు అన్నాడు, నువ్వు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు నేను చేయబెట్టి ప్రార్థన చేయంగా వారిలో ఉన్న గాయాలు, ఆ యొక్క సాతాన క్రియలన్నీ కూడా పోయి స్వస్థత కలిగింది. అప్పుడు ఆ దర్శనంలో దైవజనుడు అంటున్నాడు, ఈ రోజు నుండి ఈయన పాస్టర్ గారు ఈ సంఘానికి అని చెప్పి నాకు దేవుడి దర్శనం చూపించేటప్పుడు యెషయా గ్రంథం 43 వాక్యం ద్వారా నేను నాతో మాట్లాడాడు. దేవుడి గారు అప్పుడు మరి ఈ మందమరి మంచిర్యాల జిల్లా మందమరికి పరిచర్యకి రావడం జరిగింది. అక్కడ 4 సంవత్సరాలు చర్చిలో పాస్టర్గా చేశాను. చేసిన తర్వాత కొంత గలిబిలి, కొంత సమస్యలను బట్టి మరలా బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత చర్చిలో ఉన్నప్పుడు నెలకు ఒక 1500 సహాయం చేసేవారు. 700 ఇంటికి రాయి కట్టుకున్నాను, 200 కరెంటు బిల్లు. అలాగా ఆ యొక్క 1500లోనే పిల్లలను చదివించుకుంటూ చిన్న పాప చదువుకుంటుంది. మరి అలాగా దేవుని సన్నిధిలో ముందుకు వెళుతూ ఉంటాం. ఒక రోజు నా ఇంటికి రాయి 700 కట్టలేదని ఆ ఇంటి ఓనర్ బయటికి నెట్టేసి తలుపు రోడ్డు మీద ఒక మామిడి చెట్టు కింద మరి ఒక రోజంతా అలాగే కూర్చున్నాం. మా పక్కగానే సైకిల్ వెళుతున్నాయి, మనుషులు నడుచుకుంటూ వెళుతున్నారు. ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఆ చెట్టు కింద కూర్చొని బోర్డులన్నీ కూడా అక్కడ పెట్టుకొని నేర్చుకుంటూ ఉన్నాం. అలా పగలు రాత్రి అంతా కూడా చలిలో వణుకుంటూ అలాగే ఉన్నాం. ఆ రోజున మరి ఒక ఆమె క్రిస్టియన్స్ ఒక ఆమె చూసి, అయ్యో పాస్టర్ గారు మా ఇంటికి రండి అని తీసుకెళ్లి కొంత స్థలం ఇచ్చింది. అలాగే కొన్నిసార్లు ఆహారం లేని పరిస్థితి, ఇబ్బందులను ఎదుర్కొన్నాం. దేవుడి దగ్గర షాప్కి వెళ్ళి, సార్ 1 కిలో బియ్యం ఇవ్వండి, పిల్లలకి అన్నం లేదని చెప్పి అడిగితే అతను అన్నాడు, మేము కిలో బియ్యం ఇస్తే మీరు వెళ్ళిపోతే మాకు ఎవరు పెడతారు అన్నాడు. అలాంటి ఎన్నో పరిస్థితులు, తిండి లేని పరిస్థితి, వస్త్రాలు లేని పరిస్థితి, ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి, ఎన్నో కష్టాలు ఎదుర్కొని అలా ఉంటూ కూడా మరి కొన్ని గ్రామాలకు వెళ్ళి సువార్త చేస్తున్నాను. అలాగే సైకిల్ లేని పరిస్థితి కూడా ఉంది. మరి ఇక్కడ ధర్మరావుపేట, అలాగే సోమగూడెం, అలాగనే ఇంకా అనేక ప్రాంతాలకు నడుచుకుంటూ వెళ్ళి మరి అక్కడ సువార్త చేస్తూ వారిని అనేక మందిని సువార్తలోకి దేవుళ్ళలోకి నడిపిస్తూ ఉన్నాను. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మరి కిరాయి ఇంట్లలో ఉంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండగా మరి ఆ కిరాయిళ్లలో కూడా మా ఇంట్లో ప్రార్థన చేయొద్దు, మా దగ్గర ప్రార్థనలు పెట్టొద్దని ఇంటి కిరాయి ఉన్నవాళ్ళు నెలకు 1 ఇల్లు, 2 నెలలకు 1 ఇల్లు, 3 నెలలకు 1 ఇల్లు మారుస్తూ ఉండేవాళ్ళు. చిన్నపిల్లలు తీసుకొని వెళుతూ పారుతూ ఉన్నారు. అలాగా వేదనతో బాధతో ఉంటూ మరి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్కడ గుంటూరు నుంచి మరి గుంటూరు ప్రాంతం నుండి దేవుని పరిచర్యకు వచ్చాము. ఇక్కడ మాకంటూ ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారు అంటే వారు దేవుని బిడ్డలు, దేవుడి మాత్రమే మాకు తోడై ఉన్నారు. అలాగే ఎన్నో కష్టాలు బాధలు ఎదుర్కొంటూ కన్నీళ్లలో వేదనలో ఉంటూ ఉండగా ప్రార్థన చేశాను, ప్రభువా నీవు మా పట్ల కార్యం జరిగించి, నువ్వు నన్ను పిలిచావు, ఏర్పాటు చేసుకున్నావు అనటానికి గుర్తు నాకు ఒక చక్కని స్థలం దయచేయి ప్రభువా. నీ మందిరం కట్టడానికని నేను కన్నీటితో 40 రోజులు ఉపవాసం ఉండి కన్నీటితో పాస్టర్ గారు నేను వేదనతో మొరపెట్టి ప్రార్థన చేశాము. అలా చేసినప్పుడు ఒక అతను వచ్చాడు, సార్ ఒక దగ్గర స్థలం ఉంది, మరి మీరు తీసుకుంటారా అని అడిగినప్పుడు సరే సార్ చూద్దామని వెళ్ళాము. చూద్దామని వెళ్ళి ఆ స్థలాన్ని చూసినప్పుడు 3 గుంటల స్థలము తీసుకోవాలనిపించింది. ఒక డాంబరట్ల షెడ్ ఉన్నది, తీసుకోవాలనిపించింది. నాకాడైతే డబ్బులు లేవు. ఆయన దగ్గర చెప్పడం 55,000 చెప్పాడు. 55,000 చెప్పాడు. సరే అని చెప్పి 500 రూపాయలు ఆయనకి ఇచ్చి అడ్వాన్స్ గా సార్ ఒక 2 నెలలు గడువు ఇవ్వండి అని చెప్పి గడువు పెట్టాను. ఈ లోపు ఇంకొక అతను నేను 80,000 ఇస్తాను ఆ స్థలానికి అని పోటీ ఇచ్చాడు. అయితే ఇంటి ఆయన అన్నాడు, ఆయన 2 నెలలు గడువు పెట్టాడు పాస్టర్ గారు, నేను ఆయనకి ఇస్తాను. 2 నెలలు అయిపోతున్న దగ్గర నెల అయిపోయింది. ఇక ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంటికి ఒక ప్రాంతానికి గోవర్గన్లో ఒక ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ ఒక బ్రదర్ అన్నాడు, సార్ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి యజమానుడు మనసులో అనారోగ్యంతో బాధపడుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే వెళ్ళి ప్రార్థన చేశాను. ఉపవాసం నుండి ప్రార్థన చేసి ఇంటికి వచ్చేసాను. అతను ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఇక కొన్ని రోజులు ఉన్న తర్వాత మరలా ఫోన్ చేశాడు, అంకుల్ ఒకసారి మీరు వచ్చి మరలా ప్రార్థన చేయండి అన్నాడు. వెళ్ళాను.
ప్రార్థన చేసి అలా ఒక 20 రోజులు, నెల రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఆయన లేచి స్వస్థత పొంది మంచిగా ఆరోగ్యంగా మరి ఆయన స్వస్థత పొందాడు. అలాగే వాళ్ళ బాబుకి పెట్రోల్ బంకుల మీద చెకింగ్ ఆఫీసర్ గా జాబ్ వచ్చింది. అయితే ఈ స్థలం అతను వచ్చి, ఈసారి ఇంకా వారం రోజులే ఉంది, మీరు 500 ఇచ్చారు, డబ్బులు ఇచ్చి ఆ స్థలాన్ని కొనుక్కోండి, లేకపోతే వేరే వాళ్ళకి అమ్ముకుంటా అన్నాడు. ఏం చేయాలి అర్థం కాదు, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక అక్కడ ప్రార్థన జరిపిస్తూ ఉండగా ఆయనకి జాబ్ వచ్చింది. వెంటనే నేను ఆ ప్రేయర్ ముగించుకొని ఆదివారం ఈవినింగ్ ప్రేయర్ ముగించుకొని బస్సుకు వద్దామని బయలుదేరి ఇంటి బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటి ఆ పెద్ద కొడుకు ఆ జాబ్ వచ్చిన అతను పిలిచి అంకుల్ ఒకసారి లోపలికి రమ్మన్నాడు. వెళ్ళిన తర్వాత అంకుల్ ఇదిగో దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు, నువ్వు ప్రార్థన చేయటం వల్ల 52,000 దశమ భాగం పెట్టాడు. హల్లెలూయా. ఎంతో ఆశ్చర్యం, సంతోషం వేసింది. దేవుడున్నారా, నిజంగా దేవుడు ఎంతగా నన్ను ప్రేమించాడు, నా ప్రార్థన ఆలకించాడు, నా వైపు చూచాడని ఎంతగానో నేను సంతోషించాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంక 2-3 రోజులే ఉంది, వెళ్ళి ఆ 52,000 కొన్ని కలిపి ఆ స్థలానికి డబ్బులు కట్టి ఆ స్థలం తీసుకున్నాం. డాంబరాట్ల షెడ్ ఉన్నది, ఆ షెడ్డులోనే మరి ఒక సంవత్సరం అంతా ఉన్నాం. వాన కురుస్తుంది, ఆ కర్రలని పుచ్చిపోయి మొత్తం రాలిపోతా ఉన్నాయి. ఒక రోజు అందరం పిల్లలు, నేను, భార్య కూర్చొని భోజనం చేస్తూ ఉండగా మొత్తం కూలిపోయింది. అన్నములు అంతా కూడా చెత్తబడిపోయింది. ఆయనను ఒక కాగితం తీసుకొచ్చి పట్టుకొని 2-3 సంవత్సరాలు దాంట్లోనే అలాగే ఉన్నాం. తర్వాత దేవుని కృపను బట్టి మరి ఒక మందిరాన్ని స్టార్ట్ చేశాం. మందిరం గోడల వరకు అయింది. సంఘం ఒక 20 మంది దాకా అక్కడ మండపంలో ఉంటారు. అలాగనే మరి ఆ ధర్మరావుపేట ప్రాంతంలో కూడా కొంత పరిచర్య జరుగుతుంది, దేవరగంలో కూడా జరుగుతుంది. ఇలాగ నా పరిచర్యలో కొన్నిసార్లు ఆహారం లేని పరిస్థితి, పిల్లలు ఫీజు కట్టుకోలేని పరిస్థితి ఉన్నది. పాస్టర్ గారు కూడా చిన్న పని చేస్తూ ఆమె కూడా మరి కుటుంబానికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. మిరగాయలకు వెళ్ళింది, పత్తికి వెళ్ళింది, అలాగే బట్టల షాపులో సేల్స్ మ్యాన్ గా ఉంటూ మరి సంఘానికి, కుటుంబానికి కూడా ఎంతో ప్రోత్సాహకరంగా, పాస్టర్ గారు కూడా ఎంతో ఆదరణకరంగా ఉంది. దేవుని బిడ్డలారా, ఏదేమైనా నమ్మదగిన దేవుడు, ఈ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, శక్తివంతుడు, రక్షించువాడనే మాట ఎంతగానో బలపరిచింది. కనుక సేవా జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా నిలబెట్టుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న సత్యం కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు, నేను ఉన్నాను అని చెప్తున్న దేవుడు. కనుక మరి మందిరం పని నడుస్తుంది, పైన కప్పు ఇంకా వేయలేదు, గోడలైన దయచేసి ప్రార్థన చేయండి. ఎందుకనగా ఈ మంచిర్యాల జిల్లాలో ఇంకా ఎన్నో గ్రామాలు సువార్త అందని ప్రాంతాలు ఉన్నాయి. మరి దేవుడు చక్కని మందిరం మీద శ్రావ ఉన్నట్లుగా ప్రార్థన చేయండి. అలాగే దేవుడు నీళ్ల కొరత బాగా ఉన్న దగ్గర ఒక బోరు సహాయం చేసేటట్లుగా, అలాగే కాంపౌండ్ వాల్ లేదు, గేటు లేదు, దాని దేవుడు సహాయం చేసేటట్లుగా ఒక వ్యాను కూడా దేవుడు సహాయం చేసి మరి ఈ ప్రాంతాలు మంచిర్యాల జిల్లాలో ఉన్న అనేక గ్రామాలలో దేవుని సువార్త వినిపించబడి అనేక మంది క్రీస్తు ప్రభువుని తెలుసుకొని దేవుని దగ్గరకు వచ్చినట్లుగా దేవుడు సహాయం చేయనట్లు దయచేసి ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన దాకా.